హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నిన్న మనం సిలబస్ కంప్లీట్ చేసాం. ఇవాళ మనం దానిలో ఫస్ట్ చాప్టర్కి వెళ్దాం. ఇది టార్జన్ ఆఫ్ సర్క్యులర్ షాఫ్ట్స్ అండ్ స్ప్రింగ్స్ అనమాట మన చాప్టర్ పేరు. నెక్స్ట్ అసలు టార్జన్ అంటే ఏంటంటే, సపోజ్ ఒకసారి చూద్దాం. ఇది ఏ షాఫ్ట్ ఈజ్ సెట్ టు బీ ఇన్ టార్షన్, అంటే టార్షన్లో ఉంది అని చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ షాఫ్ట్ అంటే మీరు రాడ్ ఏదైనా చూసి ఉంటారు. ఇట్లాంటి రాడ్ సపోజ్ ఇట్లా రాడ్ ఉంది. అయితే ఇది నేనేం చేస్తున్నా, ఒక సైడ్ ఇలా పట్టుకొని దీన్ని ఇలా రొటేట్ చేస్తున్నా. మళ్ళీ అవతల సైడ్ ఇంకొక అతను పట్టుకోమని చెప్పేసి ఇలా రొటేట్ చేయమని చెప్తున్నాం. అంటే టూ ఆపోజిట్ సైడ్స్ అనమాట. టూ ఆపోజిట్ సైడ్స్ విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఫోర్స్ ఉంటుంది కదా. నేను ఇట్లా చెప్తున్నా, ఇంకొక అతను ఇట్లా చెప్తున్నాడు. అయితే బోత్ సైడ్స్ ఏమైంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ టార్క్స్ ఆర్ అప్లైడ్. టార్క్స్ అంటే ఏం లేదు, టార్క్స్ అంటే ఇవి లోడ్స్ అనమాట. ఇవి లోడ్స్ ఎంత కిలోమీటర్ 5 కిలోమీటర్స్ ఉంటాయి కదా. ఇంత కిలోమీటర్ అంటే 100 కిలోమీటర్స్ ఒక సైడ్, 100 కిలోమీటర్స్ ఒక సైడ్ పెట్టి తిప్పుతున్నాం. తిప్పినప్పుడు అది రెండు సేమ్ ఏంటిది, రెండు ఈక్వల్ అండ్ రెండు 100 కిలోమీటర్స్ ఉండాలి. తర్వాత విత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఒకటి ఇట్లా ఉంటుంది కదా, ఒక సైడ్ ఇటు ఒకసారి ఇటు, ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ అనమాట. ఇవి దీన్ని ఆపోజిట్ సైడ్స్ అంటారు. అట్లా ఉందనుకో, దాన్ని ఒకవేళ ప్రోడక్ట్ చేసాం మనం. జస్ట్ సపోజ్ ఇది షాఫ్ట్ ఉంది, ఇక్కడ లోడ్ వచ్చింది అనుకుందాం. సపోజ్ టార్క్ మల్టిప్లై టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ ఇంకోటి ఇట్లా వచ్చింది కదా, దిస్ లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీన్ని ఇట్లా చేయడం వల్ల ఇది ఒక ట్విస్టింగ్ మూమెంట్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మన మూమెంట్ ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, అంటే టార్క్ ఇంటూ డిస్టెన్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు, ట్విస్టింగ్ మూమెంట్ అంటారు. అదే ఇక్కడ మనకి మొత్తం ఇచ్చింది అనమాట. దాన్ని టార్జన్ కూడా అంటారు, ట్విస్టింగ్ మూమెంట్ అని. ఇక్కడ చూడండి, ద టార్క్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ అప్లైడ్ టాంజెన్షియల్లీ టు ద ఎండ్స్ ఆఫ్ షాఫ్ట్స్. ఓకే, ద రేడియస్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ టార్క్స్ ఎట్ ద టూ ఎండ్స్ ది షాఫ్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ట్విస్టింగ్ మూమెంట్. దిస్ కాజెస్ ద షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెయిన్స్ ఇన్ ద మెటీరియల్ ఆఫ్ ది షాఫ్ట్. అయితే ఇప్పుడు ఏమైంది, షియర్ స్ట్రెసెస్ ఉంటాయి కదా మనకి. షియర్ స్ట్రెస్ అంటే ఏంటిది, ఇప్పుడు ఇట్లా ఉంది మూమెంట్, నేను చెప్తున్నా. అప్పుడు ఈ షియర్ స్ట్రెయిన్ అవుతుంది. అంటే స్ట్రెయిన్ అంటే ఏంటిది, చేంజ్ ఇన్ లెంత్ కానీ, చేంజ్ ఇన్ డయా కానీ, చేంజ్ ఇన్ షేప్ కానీ, అట్లాంటివన్నీ స్ట్రెయిన్స్. దీనిలో స్ట్రెసెస్ ఇండ్యూస్ అవుతాయి అనమాట, షియర్ స్ట్రెసెస్. ఇప్పుడు దీనికి మూమెంట్ అవుతుంది కదా, ఇది రొటేట్ అవుతుంది. అట్లా మూమెంట్ షియర్ స్ట్రెస్ అనేది మనకి డెవలప్ అవుతాయి అనమాట. తర్వాత షియర్ స్ట్రెయిన్స్ కూడా డెవలప్ అయిపోతాయి. నెక్స్ట్ అసలు ఏంది మనకి ఏంటంటే, ఇది నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్, ఇది డెరివేషన్ ఆఫ్ షియర్ స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ సర్క్యులర్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు టార్షన్. అయితే నేను అంత థియరీ ఏం చదవను, డైరెక్ట్ నేను డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకరు చూడండి. అయితే వాళ్ళు థియరీలో ఏం చెప్పారంటే, ఇక్కడ ఏ ఉంది కదా, ఇది ఒక ఏ, ఇది బి అనమాట. అంటే ఇవి ఎడ్జెస్ ఉంటాయి కదా మనకి, ఎండ్స్ ఆఫ్ ది బీబీ అనేది ఎండ్స్ ఆఫ్ ది షాఫ్ట్, ఏ అనేది ఇంకొక ఎండ్ ఆఫ్ ది షాఫ్ట్ అనమాట. అయితే ఏ అనేది ఏం చేశారు వీళ్ళు, ఏ అనేది ఫిక్స్ చేశారు ఒక సైడ్, ఇది బీబీ అనేది ఫ్రీగా ఉంచారు, కొంచెం ఫ్రీగా పెట్టేశారు. దీనికి ఫిక్స్డ్ పెట్టలేదు, ఓన్లీ ఏ సైడ్కి మాత్రమే ఫిక్స్డ్ పెట్టేసి బీబీ ఫ్రీగా వదిలిపెట్టేశారు. తర్వాత ఈ సీడీ అనేది ఒక లైన్ గీసారనమాట. ఇప్పుడు మనకి ఇట్లా ఉంటుంది కదా షాఫ్ట్, రౌండ్గా ఉన్న దీని మీద ఒక లైన్ గీసారనమాట. ఆ లైన్ గీసిందే ఈ సీడీ అనమాట, సీడీ. ఓకేనా, సీడీ లైన్ గీశారు. తర్వాత ఈ లెంత్ ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది షాఫ్ట్. నెక్స్ట్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది షాఫ్ట్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఉంటుంది కదా, ఈ రేడియస్ ఆఫ్ ది షాఫ్ట్ ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇతను ఏం చేస్తున్నాడంటే, క్లాక్ వైజ్ డైరెక్షన్ లేకుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒకటి టార్క్ అనేది దీని మీద టీ అనే యూనిట్స్తోని
ప్లేస్ చేశాడనమాట. ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఏమవుతుంది ఇది నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఒక తిరుగుతుంది ఇది, ఇప్పుడు ఈ లైన్ అనేది ఇటు మూవ్ అవుతుంది. ఇప్పుడు టార్క్ వేసినప్పుడు ఏమవుతుంది, ఇట్లా మూవ్ అవ్వడం జరుగుతుంది, అంతే కదా. ఇట్లా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, తిరుగుతుంది అనమాట. తిరిగినప్పుడు ఈ యొక్క యాంగిల్ ఉంటుంది కదా మనకి. ఇప్పుడు ఇట్లా ఏంటంటే ఇది ఒరిజినల్ అనమాట, ఇది ఒరిజినల్, ఇది ఆఫ్టర్ లోడింగ్ ఆఫ్టర్ టార్క్ అని దీన్ని ఏమనుకున్నాడు, టీటా అనుకున్నాడు. తర్వాత ఈ సర్క్యులర్ డయాలో కూడా మనకి ఈ సర్క్యులర్ ఉంటుంది కదా, దీంట్లో కూడా మనకు మార్పులు వస్తాయి అన్నమాట. దీన్ని టీటా అనుకుంటాడు. ఇట్లా కొన్ని డయాగ్రామ్, దాంట్లో వేరే డయాగ్రామ్ ఉంది, అది చూపిస్తాను నేను. ఏదైతే టార్క్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దీనికి టార్క్ అప్లై చేసినప్పుడు ఈ ఒక CD లైన్ అనేది కొంచెం వేరే సైడ్కి వస్తుంది అనమాట. మనకి ఒరిజినల్ ఇది, తర్వాత టార్క్ అప్లై చేసినాక వచ్చే లైన్ ఇది అనమాట. మనం చూద్దాం దాన్ని. నెక్స్ట్ ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఏంటంటే అంటే దీంట్లో వాడిన రొటేషన్స్ ఉంటాయి కదా, దాని R = రేడియస్ ఆఫ్ ది షాఫ్ట్ అన్నాడు, L = లెంత్ ఆఫ్ ది షాఫ్ట్, T = టార్క్ అప్లైడ్ ఎట్ ఎండ్ BB, అంటే ఇక్కడ ఎండ్ BB, అండ్ టౌ = షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ది షాఫ్ట్ డ్యూ టు టార్క్ అనమాట. ఇక్కడ టౌ అనేది షియర్ స్ట్రెస్ అనేది డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్ C = మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది షాఫ్ట్. మీకు మోడల్స్ ఆఫ్ రిజిడిటీ అవన్నీ నాకు తెలుసని నేను అనుకుంటున్నా. అవన్నీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 1లో వచ్చి ఉంటాయి ఆల్రెడీ మీకు అవన్నీ. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా నేను, ఈ CD అనేది ఒరిజినల్ లైన్, ఇది CD డాష్ అనేది ఆఫ్టర్ టార్క్ అప్లై చేసిన టార్క్ అనమాట. ఇప్పుడు ఇది ఇలా రొటేట్ T అనే టార్క్ అనేది మూమెంట్ ఇట్లా ఇచ్చినప్పుడు ఈ CD లైన్ అనేది పై యాంగిల్తోని మనకి ఒక డీవియేషన్ అంటే స్ట్రెయిన్ అనేది మనకు చూపిస్తుంది. తర్వాత ఈ సర్క్యులర్లో కూడా ఇది CD అనేది ఒరిజినల్ లైన్, మనకి టీటా లైన్ వచ్చింది కదా, ఈ టీటా లైన్, ఈ D డాష్ లైన్, ఇది టీటా యాంగిల్తోని ఇక్కడ చూపిస్తాం మనకి అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ టీటా పై అనేది 2 డిఫరెంట్ యాంగిల్స్ ఎందుకు వచ్చినాయి, ఇదేమో లాంగిట్యూడినల్గా చూపిస్తున్నారు, అంటే షాఫ్ట్ లెంత్, ఇప్పుడు షాఫ్ట్ ఇట్లా ఉంటుంది కదా, షాఫ్ట్ సైడ్ యాంగిల్తోనే మనకు చూపిస్తున్నారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, మనం ఇట్లా షాఫ్ట్ రౌండ్ సర్క్యులర్ది, ఆ పాయింట్ నుంచి డివేట్ అయిన యాంగిల్నేమో టీటా అనుకున్నారు, ఇక్కడ సైడ్ నుంచి వచ్చిందేమో పై అనుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, పైకి టీటాకి. మీరు ఒకవేళ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ కూడా అంటారు దాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. నెక్స్ట్ షాఫ్ట్ ఫిక్స్డ్ ఎట్ A and subjected to torque T at BB. Okay. Now distortion at the outer surface due to torque is D dash. Outer surface ఏమైంది, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పోయిందంట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, D నుంచి D డాష్ వరకు ఇది అనేది డీవియేషన్ అయ్యింది. అంటే చేంజ్ ఇన్ లెంత్ అనే కదా, అది చేంజ్ ఇన్ పొజిషన్ లేకుంటే చేంజ్ ఇన్ లెంత్. అప్పుడు షియర్ స్ట్రెయిన్ ఎట్ అవుటర్ సర్ఫేస్ = డిస్టోరేషన్ పర్ యూనిట్ లెంత్. డిస్టోరేషన్ పర్ యూనిట్ లెంత్ ఎంత మనకి, షియర్ స్ట్రెయిన్ డిస్టోరేషన్ ఎంత, D డాష్, D నుంచి D డాష్కి పోయింది, D డాష్ పోయింది, అప్పుడు D డాష్ బై L. మనకి D డాష్ ఎంత మనకు తెలిసింది, D డాష్ ఎంత, D డాష్, L అంటే ఎంత మనకి, L అంటే ఎంత, C నుంచి D D డాష్ బై CD = tan θ tan పై అనమాట. ఎందుకంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం tan θ, tan పై. అప్పుడు tan π = పై. ఎందుకు, tan పై వాల్యూ అనేది చాలా తక్కువ, వెరీ స్మాల్ ఉంటుంది కాబట్టి దాన్ని tan π = పై అని అనుకుంటాం అనమాట. వెరీ స్మాల్ ఉంటుంది కాబట్టి, అంటే ఇప్పుడు సపోజ్ మనం షాఫ్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు అది ఎంత ఫోర్స్ చేసినా కొంచెమే డీవియేషన్ అవుతుంది, అంటే మనకు కనిపించేది లైట్గా ఇంత క్రాస్ కనిపిస్తుంది, దాన్ని పై అన్నాం. దాన్ని చాలా తక్కువ ఉంటుంది కాబట్టి tan πలో తక్కువ పెట్టినప్పుడు అదేమవుతుంది, పై వాల్యూ చూపిస్తుంది, అది అంటే దగ్గర నియర్ టు పై వాల్యూ.
అందుకు మనం ఇక్కడ ఏం చేసాం, పై వాల్యూ తీసుకున్నాం. షియర్ స్ట్రెయిన్ అట్ అవుటర్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు పై ఈజ్ ఈక్వల్ టు d(d'/L d(d'/L). మనకి ఇచ్చింది డైరెక్ట్ వచ్చేసింది మనకి. అండ్ నెక్స్ట్ పై వాల్యూ మనకి ఏం తెలిసింది, సిడి ప్లేస్లో మనం ఏం చేసాం, సిడి ప్లేస్లో ఎల్ అనేది రిప్లేస్ చేసాం. దానికి పై ఈజ్ ఈక్వల్ టు d(d'/L). అప్పుడు మనకి ఇది ఒకటి చిన్నది. నౌ ఫ్రమ్ ఆర్క్ ఏముంది ఇక్కడ, DOD', ఇది ఒక ఆర్క్ ఉందిగా మనకి. ఈ ఆర్క్ నుంచి మనం సపోజ్ ద లెంత్ ఆఫ్ ది D నుంచి D'కి మనకి లెంత్ కావాలి కదా, మనకి ఇట్లా లీనియర్ లెన్స్ ఉంటే మనం చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ మనకి ఏముంది, ఆర్క్ ఉంది, ఇట్లా ఆర్క్ ఉంది. ఈ ఆర్క్ మనం ఎట్లా చెప్పాలి చెప్తా, ఒక్క నిమిషం ఎట్లా చెప్పాలంటే, సపోజ్ దిస్ ఈజ్ ఆర్క్, ఇట్లా ఆర్క్ ఉంది. ఇది యాంగిల్ ఎంత, టీటా అనుకుందాం, యాంగిల్ టీటా. ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ ఉంటుంది కదా, ఆర్ ఇంటూ టీటా ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ది కర్వ్. అంతే దీనికి ఇంకా, ఓకేనా. ఆర్ ఇంటూ టీటా ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ టీటా ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ది కర్వ్. ఇది మనకి ఇక్కడ ఇచ్చాడు అదే. నౌ ఫ్రమ్ ద ఫిగర్ d' ఈజ్ ఈక్వల్ టు d ఇక్కడ ఓ, ఇది d, ఇది d' అనుకుందాం. d' ఈజ్ ఈక్వల్ టు OD ఇంటూ రేడియస్ ఇంటూ దిస్ టీటా విచ్ ఈజ్ ఇంక్లైన్డ్. మనకి ఇందాక చెప్పాం కదా, ఆర్ టీటా అనమాట, ఆర్ టీటా. నెక్స్ట్ ఆర్ టీటా వచ్చేసింది కదా మనకి. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ DD ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ షియర్ స్ట్రెయిన్ ఎట్ అవుటర్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు పై వాల్యూ. ఇప్పుడు ఏమైంది, d' ప్లేస్లో మనం ఏం రిప్లేస్ చేయాలి, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఆర్ టీటా అనేది రిప్లేస్ చేసినప్పుడు ఆర్ ఇంటూ టీటా బై ఆర్ టీటా బై ఎల్. ఏంటిది, ఇది షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటిది మనకి, ఆర్ టీటా బై ఎల్. ఇది మనకి ఒక ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ నో ద మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ సి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ బై షియర్ స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్. షియర్ స్ట్రెస్ అంటే ఎంత వచ్చింది మనకి, టౌ అని మనం ఆల్రెడీ అనుకున్నాం. మనకి షియర్ స్ట్రెయిన్ ఎంత వచ్చింది, ఆర్ టీటా బై ఎల్. ఇక్కడ మనం ఇచ్చేది అదే, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ టు అవుటర్ అనమాట. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత, టౌ బై ఆర్ టీటా బై ఎల్. అప్పుడు టౌ బై ఆర్ టీటా బై ఎల్ ఉంది కదా, అది మీదికి పోయినప్పుడు ఏమవుతుంది, టౌ ఇంటూ ఎల్ బై ఆర్ టీటా. అప్పుడు మనకి తలపక్క సి అనే ఒకటి ఈక్వేషన్ ఉంది కదా, ఇప్పుడు ఈ అవతల పంపించేద్దాం. ఓన్లీ టౌ బై ఆర్ మనం ఇతలు పెట్టేసుకుందాం. టౌ బై ఆర్ ఇతలు పెట్టేసుకొని మిగతా వాడిని అవతల పంపిస్తే ఏమవుతుంది, ఈ ఆర్ ఉంది కదా, ఈ టీటాని అవతల పంపించేసినాం. సి టీటా బై ఈ ఎల్ డివైడ్ ఉంది, అయితే న్యూమరేటర్ ఉంది కాబట్టి డినామినేటర్కి వెళ్తుంది. సి టీటా బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు టౌ బై ఆర్. ఇది ఒక ఈక్వేషన్, ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ అనమాట. షియర్ స్ట్రెస్ కనుక్కోవడానికి, తర్వాత ఇంకా ఏదైనా షియర్ స్ట్రెస్ కానీ, రేడియస్ కానీ, లెంత్ కానీ, మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ కానీ, దీన్ని యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ కానీ, అవన్నీ ఏం కనుక్కోవాలన్నా దీంట్లో నుంచే కనుక్కోవాలి, ఓకేనా. దిస్ ఈజ్ వన్ ఫార్ములా విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ అవర్ క్యాలిక్యులేషన్స్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకోటి చూద్దాం, అంటే షియర్ స్ట్రెస్ ఎట్లా కనుక్కుంటారు. Now for a given shaft subjected to torque T and the values of C, theta and L are constant. Next, hence shear stress produced is proportional to the radius R. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ ఉన్నాయి కదా, సి టీటా ఎల్ అనేది కాన్స్టాంట్ అనమాట. సి అనేది మెటీరియల్కి కాన్స్టాంట్ ఉండదు. ఆ మెటీరియల్ అనేది ఒక లెంత్, ఇంత లెంత్ ఉన్నప్పుడు ఇంత, దానికి 2×10⁵ కానీ 2×10⁷ కానీ అట్లా ఉంటాయి అనమాట. తర్వాత టీటా అనేది మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తే అంత, మనం ఇప్పుడు ఆ యొక్క స్ట్రెంత్ బట్టి, ఆ యొక్క రాడ్ యొక్క స్ట్రెంత్ బట్టి అది మూమెంట్ ఇస్తుంది అనమాట. అది కాన్స్టెంట్ ఉందని అనుకుందాం. అప్పుడు మనకి ఏం తెలిసి, ఇంకా టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని తెలిసిపోయింది. అప్పుడు టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్
అంటే ఆర్ రేడియస్ ఎంత ఉంటే టౌ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ రేడియస్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది, షియర్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది, ఇంకా పెద్దగా ఉంది, అప్పుడు మూమెంట్ అనేది తిరగదు. ఇప్పుడు సపోజ్ చేతిలోనే పట్టదు నీకు, అది చేతిలో పట్టనప్పుడు తిరుగుతుందా, అది తిరగదు. చిన్నగా ఉన్నాయి, రేడియస్ అనేది తక్కువ ఉంది, అప్పుడు టార్క్ కూడా తక్కువ ఉంటుంది. ఓకేనా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెస్, అంటే షియర్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ అనమాట. నెక్స్ట్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్. టౌ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఒక కాన్స్టెంట్ వస్తుంది మనకి. టౌ ఇప్పుడు రెండు ప్రపోర్షనల్ కదా, దానికి ఒక కాన్స్టెంట్. ఇప్పుడు ఎంత చేసినా టౌ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు సపోజు కాన్స్టెంట్ అంటే ఎట్లా అంటే ఒక వాల్యూ అనేది ఇప్పుడు సపోజు షియర్ స్ట్రెస్ అనేది 100 kN/m ఉంది అనుకుందాం, మీటర్ స్క్వేర్ బై రేడియస్ ఎంత, రేడియస్ ఒక 10 అనుకుందాం, 10 మీటర్స్ అనుకుందాం. 10 మీటర్స్ అన్నప్పుడు అప్పుడు మనకు వచ్చే కాన్స్టెంట్ గెట్ క్యాన్సల్ అండ్ మీటర్ క్యూబ్ అవుతుంది, 10 km³ అవుతుంది వచ్చేస్తుంది. అట్లా మనం ఇట్లా మూమెంట్స్ అనేవి కాన్స్టెంట్ 10 ఉంది, 10/100 లేకుంటే 200/20 అట్లా తీసుకున్నప్పుడు సేమ్ కాన్స్టెంట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఒక వేరియేషన్ సేమ్ వేరియేషన్ వస్తుంది అనమాట. మనకి కాన్స్టెంట్ అంటే ఏం లేదు, సేమ్ వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు ప్రతిదానికి సేమ్ వేరియేషన్ ఒక రేషియోతో ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ క్యూ ఈజ్ ద షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎట్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ది షాఫ్ట్. ఇప్పుడు ఏమనుకుంటున్నంటే, ఇప్పుడు ఇంత పెద్ద ఉంది కదా, ఇది పాయింట్, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి క్యాపిటల్ ఆర్ అనుకున్నాడు. అయితే దీంట్లోనే మధ్యలో ఒక పాయింట్ తీసుకొని స్మాల్ ఆర్ అనుకున్నాడు. ఇఫ్ ద క్యూ ఈజ్ ద షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎట్ రేడియస్ ఆర్, స్మాల్ ఆర్ దగ్గర వచ్చే రేడియస్ ఏంటో క్యూ అనుకున్నాడు. ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది షాఫ్ట్, దెన్ టౌ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఆర్. ఎందుకు, కాన్స్టెంట్ కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో, ఇప్పుడు షియర్ స్ట్రెస్ అనేది ఇప్పుడు 100 ఉంది. అప్పుడు దీనికి 100కి ఎంత 100 ఎప్పుడు ఉంది, 20 మీటర్స్ రేడియస్ ఉన్నప్పుడు. 50 ఎప్పుడు ఉంటుంది, 10 ఉన్నప్పుడు. నాకు తర్వాత 5కి ఎంత ఉంటుంది, 1 మీటర్ ఉన్నప్పుడు. అట్లా 4 మీటర్స్ అట్లా మూమెంట్ ఉన్నప్పుడు వస్తుంది అనమాట. అంటే 5 మీటర్స్ ఫర్ 5 షియర్ స్ట్రెస్ బై 1 మీటర్, 1 రేడియస్ ఉంటుంది. అప్పుడు అట్లా మూమెంట్స్ అవన్నీ ఒక్కొక్క దానికి ఇప్పుడు కాన్స్టెంట్ అనమాట, రెండు సేమ్ ఉంటాయని మేము చెప్తున్నాడు. నెక్స్ట్, టౌ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఆర్ అనుకున్నాడు. టౌ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు Cθ/L అనేది మనకి ఈక్వేషన్ 1 నుంచి తెలిసిపోయింది, Cθ/L. అప్పుడు మనకి టౌ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు Cθ/L ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఆర్ అని అనుకోవచ్చు. దట్స్ కరెక్ట్. నెక్స్ట్, ఫ్రమ్ ఈక్వేషన్ 1 దట్ it is clear that shear stress at any point in the shaft is proportional to the distance of the point from the axis of the shaft, and the shear stress is maximum at the outer surface and shear stress is 0 at the axis of the shaft. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈక్వేషన్, ఇప్పుడు ఇది సర్క్యులర్ షాఫ్ట్ కదా, ఇది సెంటర్ అనుకుందాం. ఈ సెంటర్ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవుటర్ ఎడ్జ్ కాడ మ్యాక్సిమం ఉంటుంది అంటున్నాడు, ఇక్కడ ఇన్నర్ ఎడ్జ్ కాడ 0 ఉంటుంది అని చెప్తున్నాడు. నేను సెంటర్ కాడ 0, అవుటర్ ఎడ్జ్ దగ్గర మ్యాక్సిమం ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అజంప్షన్స్ మేడ్ ఇన్ ద డెరివేషన్ ఆఫ్ షియర్ స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సర్క్యులర్ షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు టార్షన్. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పామనుకుంటాను, ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను. ద డెరివేషన్ ఆఫ్ ది షియర్ స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ సర్క్యులర్ షాఫ్ట్ ఆఫ్ టార్షన్ ద బేస్డ్ ఆన్ ద అజంప్షన్స్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ద మెటీరియల్ ఆఫ్ ది షాఫ్ట్ ఈజ్ యూనిఫామ్ త్రూ అవుట్. అంటే యూనిఫామ్ త్రూ అవుట్ అంటే ఏంటిది, మనకి సపోజ్ ఇది మొత్తం ఇది షాఫ్ట్ అనమాట. అయితే ఈ ఎక్కడ చూసిన క్రాస్ సెక్షన్ చూసుకుందాం. ఇక్కడ 5 మీటర్స్ రేడియస్ ఉంది, 5 మీటర్స్ ఉంది, 5 సెంటీమీటర్ రేడియస్, 5 సెంటీమీటర్ రేడియస్, 5 సెంటీమీటర్ రేడియస్ యూనిఫామ్ ఉండేది. ఇప్పుడు అంటే ఎక్కడ మనకి తడబడి లేదు, స్లోప్స్ కానీ అట్లాంటివి ఏం లేవు అనమాట, యూనిఫామ్ ఉందన్నమాట. ద ట్విస్ట్ అలాంగ్ ది షాఫ్ట్ ఈజ్ యూనిఫామ్. ఇప్పుడు సపోజ్ ఇది మనం దీని మీద ఒక CDN లైన్ గీసినాం కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా ఇంక్రీజ్ అవుతుంటే వస్తుంది, కానీ
ఇట్లా ఇట్లా ఉండి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా ఉండదు అనమాట. షాఫ్ట్ అనేది ట్విస్ట్ అనేది ఉంటేనేమో లీనియర్గా ఉంటుంది, ఇట్లా లేకుంటే ఉండదు. ఓకేనా, ఇదే సెకండ్ పాయింట్ మనకు చెప్పింది. నెక్స్ట్ ద షాఫ్ట్ ఈజ్ యూనిఫామ్ సర్క్యులర్ సెక్షన్ త్రూ అవుట్. ఇది చెప్పింది ఏంటంటే సర్క్యులర్ సెక్షన్ అనేది త్రూ అవుట్ ఉంటుందని చెప్తున్నాడు. అంటే సర్క్యులర్ సెక్షన్ అంటే ఇది స్ట్రైట్, ఇక్కడ సర్కిల్, ఇక్కడ వంపులు టెంపులు, ఇక్కడ ఇట్లా ఉండి ఓన్లీ ఇక్కడ సర్క్యులర్ ఉండి మిడిల్ పార్ట్లో వేరేది ఉండడం, ఇట్లా ఉండదు అనమాట. ఇట్లా ఉండదు అని అనుకుంటాం మనం. ఓకేనా, నెక్స్ట్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది షాఫ్ట్ విచ్ ఆర్ ప్లేన్ బిఫోర్ ట్విస్ట్ రిమైన్ ఆఫ్టర్ ట్విస్ట్. ఇప్పుడు క్రాస్ సెక్షన్ ఇప్పుడు మనం కట్ చేస్తాం కదా, క్రాస్ చేసినప్పుడు క్రాస్ సెక్షన్ ఎట్లుంది, సర్క్యులర్ ఉంది. బిఫోర్ ఎప్పుడు ఇది టార్క్ అప్లై చేయకముందు, టార్క్ అప్లై చేయకముందు సర్క్యులరే ఉంటుంది. ఎప్పుడు ఆఫ్టర్ టార్క్ అప్లికేషన్ అది చెప్తున్నాడు. నెక్స్ట్ ఆల్ ద రేడియా ఆఫ్ విచ్ ఆర్ స్ట్రైట్ బిఫోర్ ట్విస్ట్ రిమైన్ స్ట్రైట్ ఆఫ్టర్ ట్విస్ట్. ఇప్పుడు సపోజ్ రేడియస్ తీసుకున్నాం అనుకో, సపోజ్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ తీసుకున్నాం. ఈ రేడియస్ అనేది బిఫోర్ షాఫ్ట్ ఎట్లా ఉందో ఆఫ్టర్ షాఫ్ట్ కూడా రేడియస్ అనేది సేమ్ వస్తుంది అనమాట. ఎందుకు మనం రొటేట్ చేస్తున్నా, దీన్ని కంప్రెస్ చేస్తలేం కదా, కంప్రెస్ చేస్తే దీని రేడియస్ మారుతుంది. నేను కంప్రెస్ చేస్తలేం కానీ జస్ట్ రొటేట్ చేస్తున్నాం. రొటేట్ చేసినప్పుడు మాత్రం దాని యొక్క మూమెంట్స్ అనేవి తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. ఓకేనా, నెక్స్ట్ మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ఏ సర్క్యులర్ సాలిడ్ షాఫ్ట్. ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, సేమ్ అట్లాంటిదే ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములాస్ అనమాట. మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ ఇవి. ద మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ఏ సర్క్యులర్ షాఫ్ట్ సాలిడ్ షాఫ్ట్ is obtained from the maximum shear stress induced at the outer surface of the solid shaft. Consider a shaft subjected to torque. Okay, the torque ఎంత అన్నాడు, T అన్నాడు, క్యాపిటల్ T. Let T tau is equal to maximum shear stress induced at the outer surface. ఇది outer surface అనమాట. ఇది నెక్స్ట్ R is the radius of the shaft. R అనేది radius of the shaft. Q అనేది ఏంటిది, shear stress at radius R. మనకి ఇక్కడ ఉంది కదా పాయింట్, ఇక్కడ మనకి షియర్ స్ట్రెస్ అనేది స్మాల్ క్యూతో చెప్పారు. కన్సిడర్ ఎలిమెంటరీ సర్క్యులర్ రింగ్ ఆఫ్ థిక్నెస్ dr. ఓకే, ఎట్ ఎ డిస్టెన్స్ r ఫ్రమ్ ది సెంటర్ as shown in the figure 16.3. ఇప్పుడు మనకి ఇందాక చెప్పాను కదా, దీంట్లోనే ఇప్పుడు ఇది లైన్స్ వచ్చారు కదా, లైన్స్ ఇవన్నీ, ఇదైనా దీని థిక్నెస్ ఎంత అంటుండు, dr థిక్నెస్ అంటుండు, d ఇంటూ r అనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ r డిస్టెన్స్, స్మాల్ r డిస్టెన్స్తోనే సర్కిల్ గీయబడింది. అండ్ ఇది క్యాపిటల్ R అనేది ఈ యొక్క టోటల్ షాఫ్ట్ రేడియస్ అనమాట. నెక్స్ట్ DA ద ఏరియా ఆఫ్ ది రింగ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మన రింగ్ ఏరియా కావాలంటే ఏం చేయాలి, 2πr ఇంటూ dr. 2πr ఇంటూ dr. సర్కంఫరెన్స్ ఎంత, 2πr ఇంటూ ఈ dr అనమాట. ఎంత ఉంది, థిక్నెస్ ఎంత ఉంది కాబట్టి మల్టిప్లైడ్ విత్ dr. అండ్ 2πr అనేది సర్కంఫరెన్స్. నెక్స్ట్ ఫ్రమ్ ద ఈక్వేషన్ వీ హ్యావ్ టౌ బై r ఈజ్ ఈక్వల్ టు q బై r. మనకి ఇందాక చూసాం కదా ఈక్వేషన్, దాంట్లో షియర్ స్ట్రెస్ దాంట్లో టౌ బై r ఈజ్ ఈక్వల్ టు q బై r అనమాట. షియర్ స్ట్రెస్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ ఈక్వల్ టు టౌ బై r ఇంటూ r. దీని ద్వారానే మనకి ఈక్వేషన్ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ r బై క్యాపిటల్ బై స్మాల్ r అని రాసుకోవచ్చు. నెక్స్ట్ టర్నింగ్ ఫోర్స్ ఆఫ్ ది ఎలిమెంటరీ సర్క్యులర్ రింగ్. ఇప్పుడు షియర్ స్ట్రెస్ యాక్టింగ్ ఆన్ ద రింగ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది రింగ్. ఇప్పుడు మనకి ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి మనం, మనకి సపోజ్ మనకి స్ట్రెస్ అంటే ఏం తెలుసు, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. మనకు ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి, స్ట్రెస్ ఇంటూ ఏరియా మల్టిప్లై చేస్తే మనకు ఫోర్స్ వాల్యూ వస్తుంది కదా. అదే సిగ్నిఫికెన్స్ ఇక్కడ మనం అప్లై చేసాం అనమాట. అప్లై చేసినప్పుడు ఏమైంది,
టర్నింగ్ ఫోర్స్ ఆన్ ది ఎలిమెంటరీ రింగ్ ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ యాక్టింగ్ ఆన్ ద రింగ్ ఇంటూ ఏరియా ఆఫ్ ద రింగ్. మనకి షియర్ స్ట్రెస్ ఎంత అన్నాడో మనం క్యూ అనుకున్నాం కదా, క్యూ ఇంటూ డిఏ. మన క్యూ వాల్యూ తెలుసు కదా, క్యూ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ పై బై స్మాల్ ఆర్ బై క్యాపిటల్ అని మనం ఇందాక డిరైవ్ చేసాం, అది ఇక్కడ ప్లే చేస్తాం. నెక్స్ట్ 2πr ఇంటూ డిఆర్ అనేది ఏరియా. ఇప్పుడు ఈఆర్ ఇక్కడ ఆర్ ఉంది కదా, ఈఆర్ దీంట్లో ఒక ఆర్ స్క్వేర్ అయిపోతుంది. డిఆర్ కాన్స్టెంట్ అట్లే ఉంటుంది 2π అండ్ టౌ/r అనేది టౌ/r ఇంటూ 2πr స్క్వేర్ డిఆర్ అనేది మనకి లాస్ట్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ నౌ టర్నింగ్ మూమెంట్ డ్యూ టు ద టర్నింగ్ ఫోర్స్ ఆన్ ద ఎలిమెంటరీ రింగ్. ఇప్పుడు మనకి టర్నింగ్ మూమెంట్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు డిటి ఈజ్ ఈక్వల్ టు టర్నింగ్ ఫోర్స్ ఆన్ ద రింగ్ ఇంటూ డిస్టెన్స్ ఆన్ ద రింగ్ ఫ్రమ్ ద యాక్సిస్. అప్పుడు టౌ/r ఈజ్ ఈక్వల్ టు 2πr స్క్వేర్ ఇంటూ స్మాల్ ఆర్. టర్నింగ్ మూమెంట్ ఎంతవరకు మూమెంట్ అవుతుంది, ఓన్లీ స్మాల్ ఆర్కి మనం చేసాం, దాన్ని మూమెంట్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్తో మల్టిప్లై అయిపోతుంది. ఇప్పుడు టౌ/r ఇంటూ 2πr క్యూబ్ ఇంటూ డిఆర్. నెక్స్ట్ టోటల్ కావాలి మనకి. ద టోటల్ టర్నింగ్ మూమెంట్ ఆర్ టోటల్ టార్క్ ఈజ్ అబ్టైన్డ్ బై ఇంటిగ్రేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్ ఫ్రమ్ 0 to r. ఇప్పుడు మనకి సర్కిల్ ఎంత ఉంది కదా, మనం ఇక్కడ నుంచి ఎంతవరకు చేసినాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఆర్ వరకే చేసినాం. ఒకవేళ మనకి టోటల్ క్యాపిటల్ ఆర్ కావాలంటే ఏం చేయాలి, మనం 0 నుంచి r వరకు మనం చేసాం అనుకో, టోటల్ టార్క్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to r dt, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to r టౌ/r ఇంటూ 2πr క్యూబ్ ఇంటూ డిఆర్. డిఆర్ అనేది రెస్పెక్టివ్ ఆర్తో మనం చేసాం కాబట్టి అది వచ్చేస్తుంది. నెక్స్ట్ టౌ/R ఇంటూ 2π అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు పెట్టేసినాం. ఇంటిగ్రల్ 0 to r r క్యూబ్ అనేది మనకి వేరియబుల్ అనమాట, విచ్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్. అప్పుడు టౌ/r ఇంటూ 2π అండ్ ఇంటిగ్రేషన్ చేసిన ఏమవుతుంది, r⁴/4 లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 నుంచి 4 వరకు. లిమిట్స్ అప్లై చేసింది ఏమవుతుంది చూద్దాం. లిమిట్స్ అప్లై చేసి ఏమైతే టౌ/r ఇంటూ 2π ఇంటూ r⁴/4 ఈజ్ ఈక్వల్ టు 0/4 0 అయిపోతుంది, 1 అవుతుంది, 1/4 మళ్ళీ మైనస్ చేస్తే అట్లా నార్మల్గా అయిపోతుంది. నెక్స్ట్ బై ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ ఇక్కడ ఆర్ ఉంది కదా, ఈ ఆర్ ఈ దీంట్లో ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, r³ అయిపోతుంది. తర్వాత ఈ 2 ఇది 2 1 2 2 4లో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి మిలిగేది ఏంటిది, టౌ మిలుగుతుంది ఇంటూ ఇక్కడ టౌ మిలుగుతుంది, ఇక్కడ π మిలుగుతుంది, ఇక్కడ r³ మిలుగుతుంది. ఇక్కడ టౌ ఇంటూ π/2 ఇంటూ r³ అనమాట. మనకు వచ్చేది లేటెస్ట్గా వచ్చేది ఏంటిది, టౌ ఇంటూ π/2 ఇంటూ r³ మనకు వచ్చేసింది. ఇప్పుడు టౌ ఇంటూ π/2 ఇంటూ ఆర్ అంటే ఏంటిది, మనకి r ఈజ్ ఈక్వల్ టు రేడియస్ కదా, రేడియస్ అన్నప్పుడు మనం d/2 అని రాసుకోవచ్చు కదా, d/2 హోల్ క్యూబ్ అని రాసుకున్నాం. అప్పుడు టౌ ఇంటూ π/2 ఇంటూ d³ అంటే ఈ లోపలికి పవర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, d³/2 పవర్ క్యూబ్ ఎంత 8. అప్పుడు 2 into 8 16. టౌ ఇంటూ πd³/16 ఈజ్ ఈక్వల్ టు π/16 ఇంటూ టౌ ఇంటూ d³. ఇది మనకి ఒక డిరైవేషన్ అనమాట. మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది మ్యాక్సిమం టార్క్ అంటే మనం ఏం చేయాలి, డైరెక్ట్ టీ మనకి కావాల్సి కదా, టీ అనుకున్నప్పుడు డైరెక్ట్ ఫార్ములా వేసి అప్లై చేయడమే. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ అనుకున్నప్పుడు ఈ ఫార్ములా. ఓకేనా, ఇది మనకి ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ మనం ఒక ప్రాబ్లం చూద్దాం, ఒక ప్రాబ్లం చూసి క్లోజ్ చేసేద్దాం దీన్ని. ఓకేనా, ఈ సాలిడ్ షాఫ్ట్ ఆఫ్ రబ్ చేసి ఒక్క నిమిషం, ఒక ప్రాబ్లం చూసి క్లోజ్ చేసేద్దాం దీన్ని. ఓకేనా, ఈ సాలిడ్ షాఫ్ట్ ఆఫ్ రబ్ చేసి ఒక్క నిమిషం. ఇప్పుడైతే ఈ డెరివేషన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకేనా, మీకు ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అది క్లియర్ చేస్తాను నేను. ఓకేనా, అండ్ ఏ సాలిడ్ షాఫ్ట్ ఆఫ్ 150 mm diameter is used to transmit torque. Find the maximum torque transmitted by the shaft. ఇప్పుడు ఏమంటున్నాడు, సాలిడ్ షాఫ్ట్ అంట. ఓకే అన్నాడు. సాలిడ్ షాఫ్ట్ అంటే ఇట్లా ఉంటుంది.
అండ్ 150 మీటర్ డయామీటర్, 150 mm డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డయామీటర్. అండ్ యూజ్ టు ట్రాన్స్మిటర్ టార్క్. ఓకే, ఫైండ్ ద మ్యాక్సిమం టార్క్ ఏమంటున్నాడు, క్యాపిటల్ టీ అనుకో అంటున్నాడు. ట్రాన్స్మిటెడ్ బై ది షాఫ్ట్ విత్ ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ టవ్ ఇచ్చాడు అనమాట. టవ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 45 Nm², 45 Nm² ఇచ్చాడు మనకి. ఈ యొక్క డేటాతో మనం మ్యాక్సిమం టార్క్ ఎంతనో మనం కనుక్కోవాలి. ఇప్పుడు డయామీటర్ 150 కదా, డయామీటర్ ఎంత 150, ఆర్ ఏమవుతుంది 75. లేదు మనకి ఫార్ములా డైరెక్ట్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ డిఏ తీసుకుంటాం. సొల్యూషన్ చూద్దాం ఒకసారి. డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 1/150 అనమాట. నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు టవ్ ఎంత ఇచ్చాడు, 45 Nm². ఓకే, ఇది ఇచ్చాడు. లేటర్ టీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ బై షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు π/16 టౌ d³ మనకి ఫార్ములా అనమాట. ఇది ఫార్ములా డైరెక్ట్ వేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేసాయి అన్నీ. ఇప్పుడు పై ప్లస్లో ఎంత, మనం పై అనేది డైరెక్ట్ క్యాల్సిలో కొట్టాలి. /16 కాన్స్టాంట్, టౌ ఎంత 45 × 150³. ఒకవేళ మీకు కొన్ని క్వశ్చన్లలో ఏమవుతుందంటే ఈ డయామీటర్ దగ్గర ఉంది కదా, డయామీటర్ ఏమంటాడు 1.5 మీటర్స్లో ఇవ్వచ్చు, కొంచెం సెంటీమీటర్స్లో ఇవ్వచ్చు, అట్లా మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు. మీరు కొంచెం చూసుకొని ఈ షియర్ స్ట్రెస్, ఈ యొక్క షియర్ స్ట్రెస్ తర్వాత ఈ రెండు సేమ్ యూనిట్స్ ఉంటే డైరెక్ట్ మల్టిప్లై చేయండి, లేదనుకో కన్వర్ట్ చేయండి. ఒక డైరెక్ట్ చేస్తే మాత్రం మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. రాంగ్ అంటే కాదు కానీ మ్యాక్సిమం పాయింట్ వాల్యూస్లలో మీకు మిస్ అయిపోతారు, ఎక్కడనో వెళ్ళిపోతుంది ఆన్సర్ ఇక మీకు. నెక్స్ట్ 45 × 150³ అప్పుడు మనకి ఆన్సర్ వచ్చే వాల్యూ 29820,586 Nm వస్తుంది. ఆ న్యూటన్లో మీటర్లకు మార్చాలంటే ఏం చేయాలి, మీటర్. నెక్స్ట్ నేను కన్వర్షన్ మళ్ళీ చెప్తాను, నేను కొంచెం టైం తీసుకుంటుంది అది. మళ్ళీ మీటర్స్ చెప్తా, ఒక నిమిషం ఆగండి. మరి ఇప్పుడు సపోజ్ ప్లీజ్ కదా, 10ని ఈ 100తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 1000 mm. ఓకేనా, 1000 mm. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1000 mm. నెక్స్ట్ 1 మీటర్² కావాలంటే ఏం చేయాలి, దీన్ని కూడా మీటర్² చేసేయాలి. దీన్ని 1000ని కూడా మీటర్² చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, అది ఎంత అవుతుంది, మీటర్² చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకొక 6 zeros ఇంకొక 3 zeros యాడ్ అవుతాయి. స్క్వేర్ కదా, స్క్వేర్ చేసినప్పుడు ఇంకొక 6 zeros యాడ్ అవుతాయి. అంటే దీన్ని మొత్తంకి ఏం రాసుకోవచ్చు, 10⁶ mm అని రాసుకోవచ్చు కదా. 1 మీటర్² ఈజ్ ఈక్వల్ టు 10⁶ mm². ఓకేనా, దీని ద్వారానే ఇక్కడ మనం దాన్ని కన్వర్షన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చింది ఇక్కడ ఎంఎంలు ఉన్నాయి, ఎంఎం నుంచి మీటర్కి పోయినాయి, అంటే 10⁶ చేసినప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి మనకి. ఇప్పుడు చూడండి, 29820,586 కదా, ఇది న్యూటన్ ఎంఎంలో ఉంది. దీన్ని 10⁻³ చేస్తే ఏమవుతుంది, 3 అంటే 3 zeros అంటే 1 2 3 ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే 2982.058 న్యూటన్ మీటర్లకు మారిపోయింది. ఇంకొకసారి 3 చేసిన మనకి ఏమవుతుంది, ఇది
మొత్తం ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. అంటే అంటే 0.2982 సరిపోతుంది. అప్పుడు ఇది మీటర్లకు మారినప్పుడు ఏమవుతుంది, ఇది మీటర్లకి 2982 0.586 అని వచ్చేసింది. నెక్స్ట్ ఒకవేళ ఈ న్యూటన్ కదా, కిలోమీటర్లు మార్చాలంటే ఏం చేయాలి, 10⁶ మనం మల్టిప్లై చేసినాం అనుకో 29820586 కదా, 6 zeros రావాలి. 6 పాయింట్స్ తర్వాత 6 1 2 3 4 5 6 అంటే 29.82 కిలోన్యూటన్ ఇంటూ మీటర్. ఇట్లా మరి నెక్స్ట్ దాంట్లో ఇంకా క్లారిటీ చెప్తాను. ఓకేనా? అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. మనం ఇలా కంప్లీట్ చేసుకున్నాం మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ బై ది సర్క్యులర్ షాఫ్ట్. తర్వాత ఈ మూమెంట్స్ ఫస్ట్ టార్జన్ ఈక్వేషన్ ఎలా వచ్చింది, ఎలా తీసుకున్నాం. ఓకేనా? ఇవన్నీ మనం కంప్లీట్ చేసాం. అండ్ థ్యాంక్ యూ గైస్. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Click on the bell icon and thank you guys, and share with your friends and family members, and thank you.